గ్రేటర్ పాలిటిక్స్ లో ఎలక్షన్ సైరన్ మోగింది. హైదరాబాద్ చుట్టూ సరికొత్త రాజకీయ ముఖ చిత్రం ఆవిష్కృతం కాబోతుంది. కొత్తగా ఏర్పడిన 3 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికల నగరం మోగించేందుకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు షురూ చేసింది. ఎన్నికలకు వెళ్లాలంటే ముందుగా సిటీలో అభివృద్ధి పరుగులు పెట్టాలి. అందుకే సీఎం రేవంత్ రంగంలోకి దిగారు. 3 కమిషనరేట్ల పరిధిలో పెండింగ్ పనులు, కొత్త ప్రాజెక్టులపై ఎంసీఆర్, హెచ్ఆర్డీ బోధి పెవిలియన్ లో మున్సిపల్ అధికారులతో హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు. పనుల్లో వేగం పెంచండి, పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్ళండి అంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అసలు సీఎం రేవంత్ ఎన్నికల వ్యూహం ఏంటి? అధికారులకు పెట్టిన కొత్త రూల్స్ ఏంటి? సైబరాబాద్ లో ఏర్పాటు చేయనున్న మన్మోహన్ సింగ్ విగ్రహం అప్డేట్ ఏంటి అనేది వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. గ్రేటర్ ఓటర్లను ఆకట్టుకోవాలంటే డెవలప్మెంట్ ఒక్కటే మంత్రమని సీఎం రేవంత్ బలంగా ఫిక్స్ అయ్యారు. 3 కొత్త కార్పొరేషన్ల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే అభివృద్ధి పనుల ఫైళ్లకు దుమ్ము దులుపుతున్నారు. ఇందులో భాగంగా అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. అభివృద్ధి పనులకు సంబంధించి ముందుగా భూసేకరణ కంప్లీట్ కావాలని, ఆ ప్రక్రియ పూర్తవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ టెండర్లను పిలవొద్దని తేల్చి చెప్పారు. ఏళ్ల తరబడి ప్రాజెక్టులు ఆగిపోవడానికి భూసేకరణే ప్రధాన అడ్డంకి అని గుర్తించిన సీఎం దీనికోసం ఏకంగా ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్లు వెల్లడించారు. అలాగే 3 కమిషనరేట్ల పరిధిలో పనుల అనుమతుల కోసం ఫైళ్లు ఆఫీసుల చుట్టూ తిరగకుండా అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించి స్పాట్ లో క్లియరెన్స్ ఇవ్వాలని ఆదేశించారు. ఎన్నికల వేళ ఐటీ కారిడార్, సైబరాబాద్ లో కీలక ప్రాజెక్టులపై సీఎం ఫోకస్ పెట్టారు. సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేయనున్న మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి విగ్రహం, దానికి సంబంధించిన జంక్షన్ డెవలప్మెంట్ పనులను వెంటనే స్పీడప్ చేయాలని హెచ్ఎండిఏ అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. అలాగే నగర ప్రతిష్టను పెంచేలా నిర్మించనున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ భవన నమూనాతో పాటు కొత్తగా ఏర్పడిన మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ నూతన భవన నమూనాను కూడా సీఎం స్వయంగా పరిశీలించారు. భవనాల డిజైన్ లో పలు మార్పులు, చేర్పులపై అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇది ఎన్నికల కోసం సీఎం రేవంత్ వేస్తున్న గ్రౌండ్ వర్క్. సిటీలో అధికారులంతా అలర్ట్ అయ్యేలా ఈ మీటింగ్ జరిగింది. సిటీలోని కీలక అధికారులంతా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. 3 కార్పొరేషన్ల ఎన్నికల నేపథ్యంలో సీఎం ఆదేశాలతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చిందని చెప్పారు. ఎన్నికల సిగ్నల్ రావడంతోనే సిటీ మున్సిపల్ బాసులందరినీ సీఎం రేవంత్ ఒక చోట చేర్చారు. ఈ హై లెవెల్ రివ్యూలో మున్సిపల్ శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి, సీఎం కార్యదర్శి మాణిక్ రాజుతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, సీఎంసీ కమిషనర్ సృజన, ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, అలాగే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్, ఎంఆర్డీసీఎల్ ఎండి నరసింహారెడ్డి, జలమండలి ఎండి అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ టాప్ అధికారులందరికీ సీఎం ఒకటే టార్గెట్ ఇచ్చారు. ఎన్నికల కోడ్ వచ్చేలోపు పెండింగ్ పనులన్నీ పట్టాలెక్కాలి, కొత్త ప్రాజెక్టులు ప్రజలకు కనిపించాలి, ప్రత్యేక సమన్వయ సమావేశాలతో పనుల్లో వేగం పెంచాలని 3 కమిషనరేట్ల కమిషనర్లకు సీఎం స్ట్రాంగ్ గా ఆదేశాలిచ్చారు. చూసారుగా, ఇది గ్రేటర్ ఎన్నికల కోసం సీఎం రేవంత్ రెడ్డి రచిస్తున్న మాస్టర్ ప్లాన్. కేవలం రాజకీయ విమర్శలతో కాకుండా అభివృద్ధి పనుల్లో వేగం పెంచడం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని సర్కార్ నిర్ణయించింది. భూసేకరణ స్పెషల్ ఆఫీసర్ నియామకం, టెండర్ల నిబంధనలతో అవినీతికి, జాప్యానికి చెక్ పెడుతున్నారు. మరి సీఎం ఎంట్రీతో హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్లలో అభివృద్ధి పనులు ఎంత స్పీడ్ అందుకుంటాయి? రాబోయే కార్పొరేషన్ల ఎన్నికల్లో ఈ డెవలప్మెంట్ మంత్రం కాంగ్రెస్ కు ఏ స్థాయిలో ప్లస్ అవుతుందో వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.